కర్నూలు జిల్లా అస్పరి మండలం బిల్లేకల్ గ్రామంలో వైసీపీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ తమపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని టీడీపీ నాయకులు ఖండించారు. ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లేకల్ వెంకటేష్, మండల కన్వీనర్ గోవిందప్పతో పాటు పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్ వేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తాము ఎలాంటి డబ్బులు అడగలేదని, నిరాధార ఆరోపణ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా కూడా వేస్తామని హెచ్చరించారు. ఇకపై తప్పుడు ప్రచారం మానుకోవాలని లక్ష్మణకు సూచించారు. ఈరోజు నా పైన తప్పుడు సమాచారాలు తీసుకొచ్చినారు సాక్షి విలేకరి. దీనిపైన మేము దీన్ని ఖండిస్తున్నాం. అక్కడ ఒక లక్ష్మణ్ అనే వ్యక్తి యమునూరు నియోజకవర్గం అయింది. బిల్లేకల్లో 1 ఎకరా 62 సెంట్లు, సర్వే నంబర్ 121. దాంట్లో కొని 30 లక్షలకి అగ్రిమెంట్ అయినాడు. అది రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. దానిపైన ప్రజల్ని మోసం చేసి అక్కడ ప్లాట్లు వేసి అక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. దానిపైన కొన్నిళ్ళు తెలుసుకొని దాన్ని మాకేం లేవట్లేదు, దాని తర్వాత అధికారుల పర్మిషన్ కూడా లేదు, వితౌట్ పర్మిషన్ లేకుండా నువ్వు ఎక్కేస్తావు అనే దానిపైన తెలుసుకొని అక్కడ రాళ్ళు తెప్పినారు. కానీ దానిపైన ఆయన అక్కడ రైతులను మోసం చేసి లక్ష్మణ్ అనే వ్యక్తి దానిపైన నా పైన 30 లక్షలు వెంకటేష్ అడిగినాడు. ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ 2 ప్లాట్లు అడిగినాడు అనే దానిపైన మాట్లాడడం అనేది ఇది మంచిది కాదు. లక్ష్మణ, నువ్వు ఏమి నిన్ను అడిగిన చరిత్ర లేదు, కానీ నేను 2 ప్లాట్లు అడగలేదు, నిన్ను 2 రూపాయలు కూడా అడగలేదు. కానీ నువ్వు అటువంటి ఆలోచన లేకపోవద్దు లక్ష్మణ. మా ఊళ్ళో నువ్వు లేవెట్ లేకోకుండా, పర్మిషన్ లేకోకుండా నువ్వు లంచగొండికి అక్కడ మోసం చేసి ఈరోజు వాళ్ళు గడిపితే మా మీద పొరుగు వేయడం కరెక్ట్ కాదని నేను లక్ష్మణ్ చెప్తున్నా. ఇటువంటి ఆలోచనలో ఎక్కడో చేసింటావో కానీ బిల్లేకల్లో ఇటువంటి ఆలోచన చేసి మా బిల్లేకల్ ప్రజలు ఊరుకుండేవాళ్ళు కాదు. కానీ దానిపైన నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన మోసానికి నువ్వు ఛానల్తో, ఇది సాక్షి ఛానల్తో పైకాసి నువ్వు కూడా సాక్షికి సంబంధం ఇచ్చినోడే కాబట్టి నువ్వు కూడా ఒక వాల్మీకి సంబంధం ఇచ్చిన దాని గురించి ఈరోజు మరి సాక్షి టీవీకి తీసుకోవడం జరిగింది నాది. కానీ మేము అట్లా తప్పుడు ఆరోపణలు కానీ తప్పుడు సమస్యలు లేకపోము. మేము తెలుగుదేశం కట్టుదిట్టాలతోనే నేను ఈరోజు కూడా నా సర్వీస్ అంతా కూడా దగ్గర 40-45 సంవత్సరాల నుంచి కూడా నేను ఎక్కడ లంచగొండి కాదు. నేను ఎక్కడ కూడా ప్రజల నుంచి 1 రూపాయి తీసుకోవడం కూడా అలవాట్లు లేవు. కానీ నా ఇంటికిలో కూడా అలవాట్లు లేవు లక్ష్మణ. నువ్వు ఆ పని చేస్తున్నావు కాబట్టి ఈరోజు ప్రజలకు 40-50 లక్షలు ఈరోజు నువ్వు అప్పులు తీసుకొని వాళ్ళకి ఎగదెంగాలనే దానిపైన ఈరోజు దీనిపైన నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. నేను లంచగొండి ఎవరు అడగలేదు, ఎవరు తీసుకునే అలవాటు నాకు లేదు. కానీ మా ఇన్ఛార్జి జ్యోతమ్మక్క గారు ఏం చెప్తే దానిపైన పార్టీ అధిష్టానం పిలుపులు ఏం చెప్తే కూడా దాని ప్రకారంగా ఉంటాను. కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని జైలుకి పంపించినా కూడా పార్టీని ముందుకు తీసుకొని నడిపించినాం. దాన్ని పగిడి బంధు కూడా గెలిపించుకొని ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉండడానికి కూడా సభాపూర్వకంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే అని కూడా నేను చెప్తున్నా. లక్ష్మణ, నువ్వు చేసిన మోసానికి ఎప్పుడు నిన్ను అక్కడ ప్లాట్లు వేయకోకుండా అడ్డుకోవాల జనాలు. కానీ అది మంచిది కాదనేది కొంచెం చూద్దామనే దానిపైన ఉండరు. కానీ ఇంకో విషయానికి వస్తే మాత్రం గ్రామస్తులు వచ్చి నిన్ను అడిగిందంటే వాస్తవం. పెద్దలు, అయ్యా దేవునికి ఏదైనా సాయం చేయి, ఏదో ప్లాట్ వేసుకుంటున్నావు అంటే నువ్వు ఎక్కడైనా ఏం కదో సరే వేసుకుంటామనే దేవునికి ఆంజనేయ స్వామికి ఏదైనా సాయం చేయడిగిందంటే వాస్తవమే. నేను కూడా ఆ రోజు పోయినా. కానీ నువ్వు అట్లా ఇచ్చేదానికి లేదు, మేము కొన్నాం, మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నాకు అందరూ తెలుసు, నాకు వైఎస్ఆర్ తెలుసు, తెలుగుదేశం వాళ్ళు తెలుసు అని నువ్వే ఎక్కువ తక్కువ మాట్లాడినావు లక్ష్మణ. కానీ ఆ రోజు 5 నుంచి 10,000 వరకు ఇస్తాం కానీ మనం వీలేమని చెప్పినావు. ఆ రోజు సరే వెనక్కి వచ్చేసినాం. కానీ పెద్దలు ఎవరు నిన్ను ఇంత ఇవ్వాలని ఎవరు అడగలేదు. మరి నీకు ఇంత ఇవ్వాలని కూడా నేను మాట్లాడలేదు లక్ష్మణ. కానీ నువ్వు దీనిపైన తెలుసుకొని మాట్లాడు. దీనిపైన చట్టాలు నాకు తెలుసు. ఒక ఎస్సీ క్యాండిడేట్ అనే దానిపైన నేను బురదల్లడం అనేది, ఒక మాదిక పైన బురదల్లాలని నీకు వచ్చింటే, కానీ నువ్వు ఏకంగా మా ఊర్లో వచ్చి కాసి ఏదన్నా ఉంటే నా నిజాయితీ తెలుసుకొని వీటి వచ్చి మాట్లాడింటే నేను సంతోషపడేవాడు. కానీ నీలో ఏదన్నా నిజాయితీ ఉంటే మా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రా, లేదా మీ వైఎస్ఆర్ అందరూ రాండి, నేను మా ఆంజనేయ స్వామి గుడి దగ్గరే మాట్లాడతా. నువ్వు ఇచ్చింటే అక్కడే 30 మా ఆంజనేయ స్వామి గుడిలోనే పెడతా, లేదంటే నువ్వన్నా 30 లక్షలు తీసుకొని రా, అక్కడే ఆంజనేయ స్వామి గుడికి అక్కడే అవినీతి పనులకు మేము చేస్తాం. కానీ నా సంగతి నీకు తెలియదేమో, తెలుగుదేశం పార్టీ అంటేనే, కానీ మాది అట్లా అవినీతి పార్టీ కాదు. కానీ నాకు కూడా ఆ ఆలోచనలు ఎప్పుడూ రాలేదు. కానీ నేను ఒక సర్పంచ్గా, ఎంపీపీగా ఎన్నో పదవులు అనిపించినా కూడా ఈ రోజుకి నాకు అధిష్టానం తెలుసుకొని నాకు పదవి ఇస్తే నా కులస్తులు
మీరు నా పైన ఆరోపణలు చేసుకుంటా ఆ అవినీతి చేస్తూ ఈ అవినీతి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అనే దానిపైన బురద జరుగుతున్నారు. కానీ ఈ రోజు నా గుళ్ళు అనే దానిపైన కూడా 1,50,000 ఉండే మార్కెట్నే ఈరోజు 70-80 లక్షలకి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 14 జీవో తీసుకుని వచ్చి కాసి ఈరోజు తెలిసి ఎన్ని గుళ్ళు కట్టించుకున్నామంటే అన్ని గుళ్ళు అభివృద్ధి చేసినాము. ఎటువంటి ఆలోచన నాకుంది. కానీ నువ్వు తప్పుడు ఆలోచనలకు పోయి నువ్వు తప్పుడు ఆలోచనతోనే ఇంతో కొనుక్కొని నువ్వు నాకు 30 లక్షలు ఇచ్చే వ్యక్తి నీకుందా ఏ వ్యక్తి? నువ్వు పోటీలు కోసుకొని కుప్పలు వేసుకొని పోయేవాడు మాకు నాయకత్వాలకు 30 లక్షలు ఇచ్చే వ్యక్తి ఉందా? నాయకుడు అంటే కూడా ఇక్కడ అందరూ నాయకులక కాదు. బిల్లేకల వెంకటేష్ ఎస్సీ మాదిగా కావాలంటే కబుర్దారు తెలుసుకో. మీ జాతినే నేను ఎంతమంది ముందుకు తీసుకొచ్చినానో ఒకసారి గుర్తుపెట్టుకో. కానీ అటువంటి ఆలోచన లక్ష్మణ నువ్వు తప్పుడు ఆలోచన చేసి ఈ రోజు ఇటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ లెవిట్ అయ్యాలా, దానిపైన నువ్వు అధికారులతో పర్మిషన్ తీసుకోవాలా. లేదంటే మాత్రమో అక్కడ ఎంత కొన్నావో అంతకే నువ్వు పావుల శాతం పెంచుకొని నువ్వు ఏదన్నా ఉంటే దానిపైన పోవాలి. కానీ నువ్వు చేసిండే అవినీతికి ఈరోజు మా మీద బురద చల్లుతుండవా? తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లుతావా? నేను తెలుగుదేశం ఎట్లా చేస్తావు? తెలుగుదేశం పార్టీ మీద నువ్వు ఎట్లా బురద చల్లుతావు? నువ్వు తెలుగుదేశం వాడు కాదు, పక్కా వైఎస్ఆర్ అని కూడా మాకు ఇప్పుడు తెలిసింది. మరి ఇదే శానాల ఆయన కూడా నాయుడు అనే వ్యక్తి పందిపని ఆయన శానాల ఆయనతో కూడా మాట్లాడినా అయ్యా మీరు అట్లా తప్పుడు సమస్యలు ఎత్తాదండి, మా దగ్గర ఆలోచన లేవు అని చెప్తే కూడా సరే అన్నాడు. కానీ ఇటువంటి ఆలోచనలు మాకు లేవు. కానీ లక్ష్మణ దయచేసి చెప్తా, నువ్వు దీని విషయంలో ఏదన్నా ఉంటే తెలుసుకొని మాట్లాడుకుంటే బాగలేదని కూడా ఈ సభామూలకంగా చెప్తూ, దానికి నేను అవినీతి కాదు, నేను 30 లక్షలు అడగలేదు, నేను 1 రూపాయి కూడా అడగలేదు. కానీ ఒక దేవాలయం మాత్రం మా ఊరు పెద్దలంతా వచ్చింటే అడిగిందంటే వాస్తవం. నువ్వు 5,000 నుంచి 10,000 ఇస్తాయింది వాస్తవం. కానీ దీనిపైన మాట్లాడు. కానీ నీకు ఎక్కడైనా భగవంతుడు ఇస్తాడు. కానీ ఇటువంటి ఆరోపణలు మా పైన ఎస్సీల మీద చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. నేను 10లో ఉండి కూడా నిన్ను బురద జల్లించేవాళ్ళు ఉండారు. ఆ బురద జల్లించేవాళ్ళు కూడా నాకు ఎవరైనా తెలుసు. కానీ ఆ బురదకి నువ్వు పోకోకుండా ఉండింటే బాగుండేది. కానీ ఆ బురదలో మాకు అంటేయడం రాదు, నీకు అంటుకుంటుంది. కానీ దీనిపైన నీకు చట్టం రీతి తెలుదా లక్ష్మణ? చట్టం రీతి తెలుదా? కేసు బుక్ చేపిస్తా. అక్కడ జనాలు ఎంతమంది నువ్వు లేవెట్ లేకోకుండా మోసం చేసినావు, అక్కడ పైప్ లైన్ వేస్తానని మోసం చేసినావు, నీళ్ళు వేపిస్తానని మోసం చేసినావు. ఇవన్నీ కాకుండా నీకు పోలీస్ కేసులే పెట్టించి నువ్వు అక్కడ జనాలను మోసం చేసిన దాని గురించి నీపైన చట్టం నేను తీసుకుంటా. లేదంటే నీకు నష్టపరాలను దావా కూడా వేస్తానని కూడా చెప్తుండా. దీనిపైన గుర్తు పెట్టుకోవాలి లక్ష్మణ అని కూడా నేను చెప్తుండా. చేసే పనులు మీవి, తప్పుడు పనులు చేసేది మీరు. మా మీద తెలుగుదేశం పార్టీల మీద మీరు బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మరి మా ఇన్ఛార్జిని కలుపుకోవడం అనేది కూడా మీరు ఇంకా కరెక్ట్ కాదు. మేము ఏదున్నా కూడా ఇన్ఛార్జి మా ఇటువంటి వాటిని సహించదు, కుటుంబం కూడా ఇటువంటి వాటిని సహించదు, తెలుగుదేశం పార్టీ కూడా సహించదని కూడా ఈ సభముఖులని చెప్తున్నా. లక్ష్మణ నీకు అలవాటు ఉంటే మీరు ప్లాట్ వేసుకునే వాళ్ళకి అవన్నీ అలవాట్లే. మీ అలవాటు మీతో పెట్టుకోండి, మా మీద బురద చల్లొద్దండి అని కూడా లక్ష్మణ చెప్తా. లక్ష్మణ ఒక వాల్మీకి బిడ్డ, నీకు అదే చెప్తుండా. నేను కూడా ఎస్సీ కులంలో పుట్టినోడే కాబట్టి కూడా మన అందరూ కింద స్థాయి నుంచి పై స్థాయికి పోయేటప్పుడు దానిపైన ఆలోచన చేయాలి. కానీ తప్పుడు సమాచారాలకు ఆలోచన చేసుకోవడం మంచిది కాదని కూడా చెప్తూ, మరి ఈరోజు ఇది శానా వాళ్ళకు కూడా అందరి శానాలకు కూడా నేను దయచేసి చెప్తుండా. నేనంతే లంచం అడగలేదు, నేను లంచం తీసుకోలేదు. కానీ ఆయన అనవసరంగా నా పైన బురద చల్లుతున్నాడు, నా పైన 30 లక్షలు ఇస్తానని చెప్పినాడు. నాకు ఎవరు కూడా ఇటువంటి ఆలోచన లేవు. నా కుటుంబమే ఏమి, ఇంకా ఎవరైనా వస్తే 10 రూపాయలు ఇచ్చి అన్నం పెట్టించి పంపించేందే నాకు తెలుసు. కానీ లేదంటే మొన్న కూడా వైఎస్ఆర్ పార్టీలో నా కార్యకర్తని, నా నాయకుల్ని, నా తెలుగుదేశం పార్టీని కాపాడుకొని ఈరోజు మేమందరూ కూడా ఈరోజు మనం పదవుల్లో అనుమతించుకుంటున్నాం. కానీ అటువంటి చరిత్ర నాకు ఉంది. కానీ ఇటువంటి చెడ్డలవాట్లు మా చరిత్ర నాకు లేదు. కానీ దయచేసి చెప్తా, ఇటువంటి ఆలోచనలు చేయొద్దండి. విలేకరుల వెంకటేశ్వర కూడా ఇటువంటి ఆలోచనలు లేవు. కానీ మీరు ఎవరు నాకు 30 లక్షలు కానీ 2 ప్లాట్లు కానీ